అంతస్తుల నిర్మాణాలతో రియల్ బూమ్ అనేది ఊహకందని రీతిలో సాగుతోంది. తిరుపతి నుంచి పుత్తూరు వయా తిరువళ్లూరు మీదుగా చెన్నై వెళ్లే జాతీయ రహదారి విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. మరో ఏడాదిలోపే రోడ్డు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే తిరుపతి నుంచి చెన్నైకి కేవలం 2-2.5 గంటల్లోనే వెళ్లే అవకాశం ఉంటుంది. నగరం నుంచి తమిళనాడుకు అరగంటలో వెళ్లే అవకాశం ఉంటుందంటున్నారు. దీంతో తమిళనాడులోని పలువురు పారిశ్రామికవేత్తలు నగర నియోజకవర్గంపై కన్నేశారని తెలుస్తోంది. ఇప్పటికే వడమాలపేటలో 7 స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టడానికి ఓ ప్రముఖ సంస్థ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. సత్యవేడు, కాళహస్తిలో ఇప్పటికే వందలాది కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం సైతం తమిళనాడు దగ్గరగా ఉండే నగరి, పుత్తూరు వైపు ప్రత్యేక దృష్టి పెట్టింది. త్వరలోనే నగరిలో దాదాపు 2500 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ రానున్నట్లు సమాచారం. జాతీయ రహదారుల చుట్టూ ఉన్న తిరుపతి జిల్లా అత్యంత వేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో భూములకు విపరీతమైన డిమాండ్ అనేది ఏర్పడింది. ఇప్పటికే తిరుపతి, కాళహస్తి, చంద్రగిరి, నగరిలో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుందని అంటున్నారు. తిరుపతి టు పుత్తూరు, నగరి చెన్నై జాతీయ రహదారి కనుక అందుబాటులోకి వస్తే తిరుపతి జిల్లా అభివృద్ధి ఊహకందని రీతిలో ఉంటుందన్న అభిప్రాయం పారిశ్రామికవేత్తల్లోనూ వ్యక్తమవుతోంది. దీంతో తిరుపతి జిల్లా వాసులకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలకు కొదవలేదన్న మాటలు వినబడుతున్నాయి. ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణాలను అవకాశంగా మార్చుకుని తిరుపతి, నగరి సహా చుట్టుపక్కల ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో వేచి చూడాలి.